హైదరాబాద్ బేగంపేట్ పూలే ప్రజాభవన్లో ప్రజావాణికి బారులు తీరారు జనం. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాల నుంచి తరలివచ్చారు. పబ్లిక్ నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య. భూ కబ్జాలు, ధరణి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, జీవో 317, అవుట్ సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్స్ జీతాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయంటున్నారు అధికారులు. ప్రజావాణికి సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యూ. ప్రజాభవన్ కు జనం క్యూ కట్టారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి వారికి ఉన్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజావాణి ద్వారా తీసుకెళ్తే కొంతలో కొంత అయినా సాల్వ్ అవుతుందనేటువంటి ఆలోచనతో చాలా మంది ఇక్కడికి వచ్చారు. మనం ఇటువైపు గమనిస్తే మొత్తము అనేక జిల్లాల నుంచి ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ప్రజాభవన్కి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, టీఎస్సీ పిఎస్సీ ద్వారా అన్యాయానికి గురైన వాళ్ళు, లేదంటే భూమి కబ్జాకి గురైనటువంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది ప్రజాభవన్కి వచ్చారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, మొత్తము జనంతో కిడికిడలాడుతుంది ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రభుత్వం నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు కంపల్సరీ రెగ్యులర్ చేయాలి. అదే స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే కుమార్ ఆంటీకి అట్లోది ఒక హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్న. అదే మేము ఎంతో కష్టపడి ప్రజల కోసం ఎంతో పోరాడుతున్నాం. ఒక డిసీజ్ డయాగ్నోస్ కావాలంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్ కావాలి. అలాంటిది మేము ఐడెంటిఫై చేసి కోవిడ్ టైంలో కానీ ఎంతో కష్టపడి ఎంతో పని చేసినాము. ఆ ప్రభుత్వము గుర్తించలేదు. మీరన్నా గుర్తించి కంపల్సరీగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాను. 23 సంవత్సరాలుగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న మమ్మల్ని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలనేటువంటి చిన్న చిన్న ప్యాంప్లెట్లతో చాలా మంది ఇక్కడికి వచ్చారు. కాగా ఏంది నీ సమస్య ఏంది? ఎక్కడికైనా వచ్చినావు? మేము కుంట్లూరు మా ప్లాట్లు వినయ్ పాల్ గారు అని ఆయన లేఅవుట్ చేసిండు. 550 జీపీఏ హోల్డర్ ఆయన దగ్గర మేము తీసుకున్నాము. తీసుకొని 550 కుటుంబాలు ఉన్నాయి ఇలా ప్లాట్ వేస్గా తీసుకున్నాం. అయితే మాకు న్యాయం అక్కడ కబ్జా మీద ఉన్నారు. మేము అక్కడ పోతే ఎవరు లోకల్గా అందరు లీడర్లు అందరు జమ అయిపోయారు. అక్కడ పోతే కొట్లాటలు పంచాయతీ మా దగ్గర పోనీకి వీలు లేదు. ధరలే అప్పుడు కొంచెం ఎల్ఆర్ఎస్ కూడా కట్టినాం. లోపల పోయి ఇప్పుడు వినతి పత్రం కూడా ఇచ్చాము. సార్ ఏమన్నాడంటే మీ పైన సీఎం దగ్గరికి తీసుకెళ్లి స్పందిస్తామని చెప్పారు. 600 ప్లాట్లు ఓనర్లము కబ్జా పోయినాయి. 56 ఎకరాల కుంటల్స్, ఇంకా సమ్ కుంటల్స్ ఉన్నాయి. ఆ భూమి మొత్తము దాని పక్కకే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ బట్టి మా దాన్ని కూడా ఆక్రమించుకున్నారు వాళ్ళు. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని. అసలు అది కాదు, ఇది పట్టా ల్యాండ్. ఇది వాకిట పుల్లారెడ్డి దగ్గర వాళ్ళని పిఎస్ దగ్గర పోయినాము, ఆ కంప్లైంట్ తీసుకోలేదు. ఎంఆర్ఓ దగ్గర పోయినాము, ఆయన తీసుకోలేదు. కలెక్టర్ దగ్గర పోయినాము, వాళ్ళంతా మెహనత్ చేసుకోరు. ఎందుకంటే డబ్బులు అంతా స్థానికులు, రౌడీలు, కొంత రాజకీయవేత్తలు, పెద్ద పెద్ద బడా లీడర్లు అంతా ఉన్నారు అక్కడ. సో ఇది చూడవచ్చు, పాపులర్ వీకర్ సెక్షన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ దాదాపుగా 600 ఫ్లాట్లను కబ్జా చేశారు అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. కుంట్లూరు ఇది హైత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సో ఇంకో మహిళ ఉన్నారు, మాట్లాడదాం. ఏందమ్మా మీకున్నటువంటి సమస్య ఏంది? ఇక్కడికి ఎందుకు వచ్చినారు? 2017లో మా అక్క చనిపోయింది సార్, ఎల్బీ స్టేడియంలో మహాబతుకమ్మ ప్రోగ్రాంలో. అప్పుడు కల్వకుంట్ల కవితక్క గారు మా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ చేశారు. మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని ఇంతవరకు ఆదుకునే వాళ్ళే లేరు అనమాట. అదే నాకు న్యాయం కోసమని ఇక్కడికి సార్ని కలవడానికని వచ్చినాను సార్. బతుకమ్మ ఆడుతూ ప్రాణాలు కోల్పోయింది తన సోదరి కల్వకుంట్ల కవిత. వాళ్ళ శ్రీలత రిక్వెస్ట్ టు ప్రొవైడ్ సూటబుల్ ఎంప్లాయ్మెంట్ యాజ్ పర్ హర్ ఎలిజిబిలిటీ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. వీళ్ళు నల్గొండ నుంచి వచ్చినారు. సో వీళ్ళ సోదరి చనిపోయింది బతుకమ్మ ఆడుతూ. ఆ ప్రభుత్వంలో చనిపోయింది కాబట్టి హామీ కల్వకుంట్ల కవిత ఇచ్చింది అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. సో ప్రజాభవన్కి వచ్చి ప్రజావాణిలో వాళ్ళ వినప్పులు చెప్పుకోవడానికి వచ్చారు. ఇంకా ఉన్నారు పెద్ద మనుషులు. ఏడికైనా వచ్చారు? ఏం సమస్య? మహబూబాబాద్ జిల్లా అన్నది ఉమ్మడి వరంగల్ జిల్లాగా తక్కలపల్లి రవీంద్రరావు జిల్లా టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2009 సంవత్సరంలో తొరూరులో నాది 8 ఎకరాల భూమిని కబ్జా చేశాడు తక్కలపల్లి రవీంద్రరావు, ప్రెసెంట్ ఎమ్మెల్సీ, మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. 1955లో మా నాన్న పేరు మీద భూమిని 2003లో నా పేరు మీదకి మార్చుకున్న విలాసత్గా. అట్టి భూమిని 2009లో కబ్జా చేశాడు, 8 ఎకరాల భూమిని. నేను సేద్యం చేయడానికి పోతే నా మీద ఎస్టీలతో దాడి చేపించి అట్రాసిటీ కేసు పెట్టి ఎకరాన 1 లక్ష రూపాయలు, 8 ఎకరాలకు 8 లక్షలు ఇస్తా వెళ్ళిపోవంటే నేను దానికి ఒప్పుకోలేదు. 2013లో ఇల్లీగల్ బై నెంబర్ వేసి 2009/Cలో 26 ఎకరాలు ABCD అని 4 నెంబర్లు ఉండగా అదనంగా B1, B1/1,
ఈయని 3 నెంబర్లు సృష్టించి 6 ఎకరాలు కబ్జా చేశాడు తక్కలపల్లి రవీంద్రరావు. నేను 5 కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ఇచ్చాను. 5 కలెక్టర్లు మారిను, 3 ఎంఆర్ఓలు మారిను. నాకు సివిల్ కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, పోలీస్ ఎయిడ్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు మా మీద కేసు పెట్టుకోపో, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అతను మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తాడు, మా మీద దాడి చేస్తాడు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పి పట్టించుకోవట్లేదు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కీసర మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. మేము 2004లో అది వెంచర్ అయింది. ఆల్మోస్ట్ అందులో 1100 డాక్యుమెంట్స్ అయినాయి. 220 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి అందులో. సో ఇప్పుడు మేము ఏమన్నా ఇల్లు పర్మిషన్ తీసుకున్నా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ ఫుల్ పెయిడ్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక 70 హౌసెస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 70 హౌసెస్ కూడా 70 బ్యాంక్స్ నుంచి డిఫరెంట్ బ్యాంక్ నుంచి లోన్లు కూడా వచ్చాయి. ఇంకా 230 ఫ్లాట్స్లో అందులో ఇంకా మిగతా ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్స్ వచ్చేసి మాయ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఇండ్లు అయినాయి, ఎల్ఆర్ఎస్ పే చేసినాము. దాన్ని మళ్ళీ కీసర ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ఇప్పుడు ఎప్పుడైతే ధరణి వచ్చిందో, ధరణి వచ్చిన తర్వాత ఆ ఇండ్లను కూడా తను అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసేసి ఆ 139 సర్వే నెంబర్ ఉంటుండే, ఆ 139 సర్వే నెంబర్ను 6 పార్ట్స్గా డివైడ్ చేశారు. 6 పార్ట్ల డివైడ్ చేసేసి ఇప్పుడు ఆ ల్యాండ్ మాది అంటున్నారు. అందులో ఒక పార్ట్ మొత్తం క్లియర్ చేసేసి అక్కడ ఇండ్లు లేవు. ఆ ఇండ్లు లేని దగ్గర ప్లేసెస్ ఏం చేసేది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్ముతున్నాను, మీరు నాకు అమౌంట్ ఇవ్వాలి, మీరు ఇళ్ళకి రావద్దు అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారండి. సో దానికోసం మేము మొత్తం ఇక్కడ 150 మెంబర్స్ వరకు ఉన్నాము. అందరు వచ్చేసి ప్రతి సండే అక్కడ పోయినా కానీ అక్కడ పోనీయట్లేదు, ఫెన్సింగ్ చేస్తున్నారు, రావద్దని దౌర్జన్యం చేస్తున్నారండి మమ్మల్ని. మరి వీళ్ళందరి సమస్యలు తొందరగా పరిష్కారం కావాలని, అధికారులు తొందరగా పరిష్కరించాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఓవరాల్గా ప్రజాభవన్ దగ్గర జనం తాకిడి, వాళ్ళ ఇబ్బందులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ బాలుతో శ్రవణ్, V6 న్యూస్, ప్రజాభవన్ దగ్గర నుంచి.